జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చంద్రబాబు గారికి బహిరంగంగా ఎక్స్ వేదిక ద్వారా లెటర్ పంపడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంతో మేము పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజారోగ్యం పైన ఈ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రానియకుండా ఈ యొక్క ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నాశనం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉన్న సీట్లకు గత 8,470 కోట్ల వరకు ఖర్చు పెట్టి 17 మెడికల్ కళాశాలల శంకుస్థాపన మేము చేశాము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఆ కొత్త మెడికల్ కళాశాలలు రానియకుండా పీపీపీ విధానంతో మెడికల్ కళాశాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో మేము 5 కొత్త మెడికల్ కళాశాలలో తీసుకొచ్చాము. కానీ ఈ సంవత్సరం 5 మెడికల్ కళాశాలలో రావాల్సి ఉండగా అవి 5 మెడికల్ కళాశాలలో పర్మిషన్ తెచ్చుకోలేదు. కేంద్రంలో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఈయన కొత్త మెడికల్ కళాశాలలు తీసుకురాలేదంటే విద్యార్థులకు అన్యాయం చేశాడు. ప్రజారోగ్యంపై ఈయనకి ఇంట్రెస్ట్ లేదు. ప్రజల ఆరోగ్యం గురించి చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదు అని ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చంద్రబాబు గారికి లేఖ రాయటం జరిగింది. ఇప్పటి వరకు 15,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు చంద్రబాబు. గత 80 రోజుల కాలంలో 15,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ డబ్బును ఎవరికి ఖర్చు పెట్టాడు? ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా, ఒక వృద్ధాప్య పింఛన్ తప్పితే ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా ఆ 15,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టాడు? ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది? ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని నిలదీయటం జరిగింది. అవును, ఈ 15,000 కోట్లు ఎందుకు అప్పు చేశాడు? ఎందుకు కొత్తగా మెడికల్ కళాశాలలో రాలేకపోయాయి? సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తానని చెప్పేసి చంద్రబాబు గారు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? ఎన్నికల హామీలు తుంగలోకి దొక్కి విద్యార్థులకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు? ఈరోజు ప్రజారోగ్యం గురించి చంద్రబాబు ఎందుకు ఆలోచించట్లేదు? కార్పొరేట్ రంగాన్ని పెంచి పోషించేందుకు పీపీపీ విధానం ద్వారా మెడికల్ కళాశాలలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడా? అవునని అనిపిస్తున్నది. పేద ప్రజలకు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో వస్తే ప్రజలకు ఆరోగ్యం అందుతుంది. కార్పొరేట్ వైద్య కళాశాలలో వస్తే వైద్యానికి దూరం అవుతారు ప్రజలందరూ కూడా. సామాన్యుడికి వైద్యం అందకుండా పోతుంది. కానీ చంద్రబాబు ఎందుకు పేదవాళ్ళ గురించి ఆలోచించట్లేదు? 15,000 కోట్లు అప్పు తెచ్చి కూడా పేదవాడి కోసం ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నాడు? ఎందుకు ఆ 15,000 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ ప్రజలకు చంద్రబాబు గారు సమాధానం చెప్పి తీరాలి. ప్రజలందరూ కూడా చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుంది, ఏదో జరిగిపోతుంది అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టి ఆయన ఎన్డీఏ కూటమితో చేతులు కలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అసలు మాట్లాడటమే నిలిచిపోయింది. కొత్త మెడికల్ కళాశాలల గురించి కానీ, ఆరోగ్యశ్రీ ఎందుకు నిలిచిపోయిందో రాష్ట్రంలో దానిపైన కానీ, పేదవాడి జీవితం గురించి కానీ ఆయన నోటి మాట కూడా మాట్లాడట్లేదు. పేదవాడికి విద్య, వైద్యం ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా అందిస్తుందో ఆ ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసినట్లు. విద్య, వైద్య విధానాలు కార్పొరేట్ రంగాలకు సేవ చేసేందుకు, కార్పొరేట్ రంగాలని ప్రోత్సహించేందుకు ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే ప్రోత్సహిస్తుందో వాళ్ళు ప్రజలకు దూరం అయిపోతారు. ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్యుడికి వైద్యం అందకుండా, సామాన్యుడికి విద్య అందకుండా, గవర్నమెంట్ వస్తానే ఇంజనీరింగ్ కళాశాలలో అమాంతం ఫీజులు పెంచేసి మెడికల్ కాలేజీలు రానియకుండా చేసేసి సామాన్యుడికి ఆరోగ్యశ్రీ అందకుండా ఈరోజు వాళ్ళు ప్రజలపై కక్ష కట్టినట్టు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సామాన్యుడు ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఓటేసిన వాళ్ళు ఆలోచించాలి. ఏం జరుగుతూ ఉంది అసలు రాష్ట్రంలో? సామాన్యుడి గురించి చంద్రబాబు ఎందుకు పట్టించుకోవట్లేదు? 15,000 కోట్లు ఎందుకు అప్పు తెచ్చాడు? ఎందుకు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టట్లేదు? కొత్త మెడికల్ కళాశాలలు ఎందుకు తీసుకురావట్లేదు? అన్నా క్యాంటీన్ల మోజులో ఈరోజు పేదవాడికి సంక్షేమ పథకాలు అందకుండా చేసేశాడు. సామాన్యుడికి సంక్షేమ పథకాలు అందిస్తే
విద్య అందుతుంది, నోటికి ఎంత భూ అందుతుంది, అతను వ్యవసాయానికి ఖర్చు పెట్టుకోగలుగుతాడు, కళాశాలల్లో ఫీజులు కట్టుకోగలుగుతాడు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రానటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రభుత్వాన్ని ఓట్లేసి జనాలు గెలిపించింది అని ప్రజలందరూ అనుకునే పరిస్థితి. కేవలం 80 రోజుల కాలంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. పరిపాలనలో దాదాపు గత ప్రభుత్వం ఏదైతే మంచి విధానాలు ప్రోత్సహించిందో ఆ విధానాలన్నింటినీ తుంగలోకి దొక్కేసింది ఈ ప్రభుత్వం. సామాన్యుడికి ఆరోగ్యం అందకుండా, సామాన్యుడికి మెడికల్ కళాశాలలు అందకుండా, సామాన్యుడికి ఇసుక అందకుండా, సామాన్యుడికి ఫీజులు అందనంత దూరంలో పెట్టి సామాన్యుడిని బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఆలోచించుకోండి ప్రజలందరూ కూడా, మనం ఓట్లేసి గెలిపించింది ఇందుకేనా అని. అసలు మనం ఓట్లు ఎవరికేసాం? ఈవీఎంలపై ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఈవీఎంలలో మనం వేసిన ఓట్ల కంటే లెక్కింపు రోజు ఓట్లు అధికంగా ఉన్నాయని దేశం మొత్తం కూడా గగ్గోలు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు ఎక్కువగా కౌంటింగ్ రోజు నమోదయ్యాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. ఎక్కడ పడితే అక్కడ సామాజిక మాధ్యమాలలో ప్రశ్నించాలి. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది.